మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. తెలంగాణలో ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి లేదని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సంధ్యా థియేటర్లో పుష్ప 2 బెనిఫిట్ షోకు అనుమతి లేకుండా హీరో వెళ్లడం కరెక్ట్ కాదన్నారు. నాడు జరిగిన దుర్ఘటనపై మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మృతురాలు రేవతి కుటుంబానికి తమ ఫౌండేషన్ నుంచి 25 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. శ్రీతేజ ఆసుపత్రి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. సీఎం చెప్పడంతో మంత్రి కోమటిరెడ్డి కిమ్స్కు వెళ్లారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి డాక్టర్లను అడిగి తెలుసుకోనున్నారు. సిస్టమేటిక్ ఉంటుంది, మనుషుల ప్రాణాలు ముఖ్యం, దానికోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ముందు ఇలాంటి బెనిఫిట్ షోలు కానీ ఇలాంటి సినిమా హీరోలు పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. తీసుకుంటే చట్టం తన పని అని చేసుకుంటుంది. అంటే బెనిఫిట్ షోలు ఎందుకు వద్దనుకుంటారు సార్? ఒక ఇన్సిడెంట్, ఒక ప్రాణం పోయి ఇంకో ప్రాణం కొట్టు మిట్టాడుతుంటే ఒక పేదవాడు ప్రపంచంలో ఏది పోయినా తీసుకురావచ్చు తప్ప ప్రాణం పోతే తీసుకురాలి. అందుకనే ఇవాళ కాకుండా ఒక వారం తర్వాత సినిమా చూడవచ్చు. ఒకరోజు రిలీజ్ డేట్ 5వ తారీఖు పెట్టి 4వ తారీఖుకి ఎన్ని పెట్టుకోవాలి, అందుకని ఆ నిర్ణయం తీసుకున్నాం.